జై భోలేనాథ్. మనకి అమర్నాథ్లో ఇలా మనకు ప్రసాదం ఇస్తారు కదా, సో ఈ ప్రసాదం విశిష్టత ఏమిటి, మనము ఈ ప్రసాదం తీసుకొచ్చి అంటే ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఇందులో ఏముంటుంది అనేసి మనము అమర్నాథ్ ఎక్స్ కమాండర్ రాబిన్ బాబు గారి మాటల ద్వారా విందాం. తను చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విందాం. సార్ ఇది ప్రసాదం విశిష్టత ఏంటి సార్? అంటే మనకు అక్కడ ఇస్తారు కదా, ఆ ప్రసాదం తీసుకొచ్చి మనము దేవుని దగ్గర పెట్టాలా, లేకపోతే ఉండిలో అంటే గల్లలో వేసుకోవాలా, అంటే ఎలా మనము వినియోగించుకోవాలి ప్రసాదాన్ని? ఓకే, ఇప్పుడు మనం మన ఇండియాలో ఎన్నో టెంపుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్లో ఇప్పుడు తిరుపతికి పోయినంటే మనకు తిరుపతి లడ్డు ఇస్తారు ప్రసాదంతో. ఇక్కడ వేరే గురుద్వారాకి పోయినా అని అక్కడ పులక ఇస్తారు, అదే పుల్లక చేస్తారు, పులగం చేస్తారు. అదే విధంగా ప్రతి ఒక్క టెంపుల్లో ఏదో ఒక ప్రసాదం తినేదానికి దొరుకుతుంది. కానీ అమర్నాథ్ యాత్రలో విశిష్టత ఏంటంటే అక్కడ బోలేబాబా ఖజానా అని ఒక వెండిది కాయిన్ ఉంటుంది, సిల్వర్ కాయిన్. ఆ సిల్వర్ కాయిన్ ని ప్రసాదం రూపంలో బోలేబాబా ఖజానా అనేసి భక్తులకు ఇస్తారనమాట. అందులోనే మిశ్రీ ఉంటుంది, ప్లస్ ఒకటి వెండి కాయిన్ ఉంటుంది. వెండిది ప్లస్ సిల్వర్ అనుకో, వెండిది అనుకో, ఒక కాయిన్ ఉంటుంది అనమాట. దానిపైన శివుడి విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత పావురాలది కూడా ఉంటుంది అన్నమాట. ఒక పక్కన పావురాలు, ఒక పక్కన శివుడిది విగ్రహం ఉంటుంది అన్నమాట. కాకపోతే దీని విస్తృతత ఏంటంటే దీన్ని మామూలుగా ఎవరన్నా జ్వరం వచ్చినా కానీ పిల్లలకు వాళ్ళకు మొలతాడు కట్టడం, లేదంటే మెడకు వేయడం, ఇలా కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మామూలుగా గల్లా ఉంది కదా, క్యాష్ బాక్స్, ఆ క్యాష్ బాక్స్ లో కూడా దీన్ని పెట్టుకుంటారు. డబ్బు వృద్ధి అవుతుంది, అందుకే దీన్ని బోలేబాబా ఖజానా అంటారు. అది దీని విశిష్టత అదనమాట మెయిన్. కాకపోతే దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టుకోకూడదు. ఖజానా ఉంటే సాటనే పెట్టుకోవాలి. బీరువా ఉంది, బీరువాలో మన సేఫ్టీ పెట్టుకుంటాం కదా, డబ్బులు పెట్టుకునేది సీక్రెట్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకో. లేదంటే నీ క్యాష్ గల్లా ఉంటే ఆ గల్లలో పెట్టుకోవచ్చు అనమాట. మామూలుగా అక్కడ ఇచ్చేది ఒకటే, గల్లలో పెట్టుకుంటే ఒక 5 కాయిన్స్ పెట్టుకోవాలన్నమాట. 5 సిక్కలు శుభంగా ఉంటుంది. ఇది దీని విశిష్టత. మీరు మా దగ్గరికి వచ్చి